హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లోనే డిజైనర్ చున్నీ మనమే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికోసం నేను ఇక్కడ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్గా తీసుకున్నాను, అలాగే వైట్ పూసలు తీసుకున్నాను, లేస్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసేమో 3 మీటర్స్ తీసుకున్నాను. కింది వైపు ఇటువైపు ఎక్కువగా ఉంది. సో ఓల్డ్ చున్నీ ఈ విధంగా వేసి ఓల్డ్ చున్నీ ప్రకారం ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేసి దానిపైన లేస్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాబట్టి నేను ఒకే ఫోల్డింగ్లో ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఇలా దారాలు వచ్చే ఫ్యాబ్రిక్ తీసుకుంటే పోగులు లేస్తుంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్లయితే అది 2 ఫోల్డింగ్లో పెట్టి ఇలా లేస్ని అటాచ్ చేసుకోవచ్చండి. ఈ లేస్ వచ్చేసి మొత్తం మనం చున్నీ తీసుకున్నాం కదండి, చున్నీకి అన్ని వైపులా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ చున్నీ వచ్చేసి మనం ఏ డ్రెస్ పైకి వేసుకోవాలనుకుంటున్నామో ఆ డ్రెస్ పై క్లాత్ ఇలా నాకు మిగిలిందండి. ఇది ఇలా నేను చిన్న ఇలా టెర్సల్స్ అనేటివి రెడీ చేశాను. సో ఇలా రెడీ చేసిన తర్వాత ఇవి అక్కడక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి మనకి ఇంకా మన డిజైన్ని బట్టి, మన ఓపికని బట్టి ఇది డిజైన్ చేసుకోవచ్చు అని నేనైతే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసేమో నేను అక్కడక్కడ పెరల్స్ అనేటివి యూజ్ చేశానండి. ఈ పెరల్స్ని ఇలా నార్మల్ నెడిల్తోనే ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. సో ఫైనల్గా అయితే లాస్ట్ లుక్ వచ్చేసి అయితే ఇలా ఉందండి. నేనైతే ఇలా డిజైన్ చేశానండి. ఈ చున్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.